ప్రధానంగా ఉమ్, వీళ్ళెవరు ఎన్ని చెప్పినా, ఉమ్, ఎన్ని అబద్ధం చెప్పినా, ఎన్ని కరెక్ట్ చెప్పినా, ఉమ్. గ్రౌండ్లో బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో అన్ని పార్టీలకు చెందినటువంటి రైతాంగం ఉంటుంది, అవును. అన్ని పార్టీలకు చెందినటువంటి క్లెయిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉంటారు. ఆ చనిపోయిన బకాయిలు ఉన్నారు అన్నమాట వాస్తవం. ఒకవేళ అదే కనుక వాస్తవం అంటే ఉమ్, ఇవాళ గూగుల్ మీద కేసేద్దాం, ఇవాళ పేపర్లో ప్రచురించిన ప్రతి పేపర్ వాడి మీద కేసేద్దాం. ఉమ్, ఆ కేసుకు అయ్యే ఖర్చులు నేను ఇస్తే మా రెవెన్యూనేమో లీడ్ తీసుకొని చేయాలి. ఉమ్, ఎందుకంటే అధికార పార్టీని అప్రతిష్ట పాలు చేసేది అది అసంబద్ధమే అనుకుంటే ఉమ్, పరువు నష్టం దావా వేయొచ్చు కదా, ఉమ్, అది వేయాలి. అవకాశం దానికి ఏమైనా ఖర్చులు అయితే నేను ఇస్తాను. ఉమ్, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇది ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రైతులు అన్ని పార్టీలలో ఉంటారు, ఏ రాష్ట్రం ఏ దేశంలోనైనా. గతంలో కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ శ్రేయోభిలాషులు, కాంగ్రెస్ పార్టీ స్వయంగా సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళకు వచ్చినటువంటి ఆ, దాఖలాలు ఉన్నాయి. ఉమ్, అంటే ఇది ఒక కాన్సెప్ట్ ఎవరు చేసినా, రేవంత్ రెడ్డి గారు చేసినా, మోడీ గారు చేసినా, కేసీఆర్ గారు చేసినా అందరికీ సమిష్టి ఉపయోగపడేటువంటిది. ఇవాళ రైతు బీమా అనే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం 2018 నుండి ఏర్పాటు May 10 ఉమ్, అప్పుడు నుండి చేసినటువంటి క్రమంలో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది రైతు క్లెయిమ్స్ చేశారు. చనిపోయిన 1,10,000 మంది ఓ, ఉమ్, ఈ బీమా కోసం. ఉమ్, 1,10,000 మంది 5,000 రూపాయలు భరోసా అంటే ఇవాళ ఆషామాషి కాదు. ఉమ్, చనిపోయిన తర్వాత అందులో ప్రధానంగా మా కుటుంబం మా అన్నయ్యకు చనిపోతే వితౌట్ ఫాలోఅప్స్, వితౌట్ సింగిల్ రూపీ కరప్షన్స్ లేకుండా కనీసం వాడు తీసుకోవాలన్నా కూడా భయపడేటువంటి ప్రత్యక్ష సాక్షి నేనే. ఉమ్. మా బ్రదర్కి కూడా 5 లక్షల రూపాయలు 7 రోజులలో వచ్చింది. మీ బ్రదర్కి మా బ్రదర్, మా సొంత బ్రదర్కి. నో బ్రైబింగ్, నో ఫాలోఅప్స్, డైరెక్ట్ అకౌంట్లోనే. అంటే ఒక డెత్ సర్టిఫికేట్ ఇచ్చేసాలి, వాళ్ళు ఫాలోఅప్ చేసి తీసుకెళ్తారు, వాళ్ళు సబ్మిట్ ఏదైనా గ్రామాలలోనే జరుగుతుంటుంది జనరల్గా. అది ఆటోమేటిక్గా వాళ్ళు సబ్మిట్ చేస్తారు. 7 days లో పడ్డాయి. 7 డేస్లో ఉమ్, ఓ, 7 డేస్లో వాళ్ళే మళ్ళీ మనకు అప్డేట్ చేస్తారు. ఉమ్, అంటే ఇవాళ 7,600 మంది రకరకాల ప్రాంతాల నుండి, రకరకాల పార్టీల నుండి ఉన్నారు. అది ప్రధానంగా మనందరం దాన్ని ప్రశ్నించాలి. పార్టీలకు అతీతంగా రైతాంగం కోసం మీరు పర్మిషన్ ఇస్తే నేనేమనుకున్నాను, ఇవాళ ఒక నల్ల బ్యాడ్జ్ కళ్ళకు కట్టుకొని మాట్లాడాలి అని అనుకున్నాను టీవీలో. ఎందుకంటే రైతాంగం కోసం అందరూ మాట్లాడేటోళ్ళే. రైతులు దేశానికి వెన్నెముక అంటారు, కానీ వాడిని వెన్నెముకనే ఎరగొడుతారు. వాడు నడవలేవద్దు, వాడు లేవద్దు, వాడు ప్రశ్నించవద్దు, వాడు బాగుపడొద్దు అనే ఆలోచనతోనే రైతాంగాన్ని మభ్యపెడుతున్నారు తప్ప రైతులు అంటే వాళ్ళ ఉసురు విలువ ఈ పార్టీలు అందరికీ తగులుతాయి. ఎవడైతే మోసం చేస్తాడో వాళ్ళందరికీ తగులుతాయి. నిజంగా రైతుల బాధ ఒకటేనండి. నేను కూడా వాళ్ళు గిట్టుబాటు ధర కోసం ఇంకా ఫైట్ చేస్తున్నారు. ఎన్నో 100 ఏళ్ళ నుంచి ఇదే జరుగుతూ ఉంది. ఇదే ఇప్పుడు మనం అవన్నీ అది వెళ్తే మళ్ళీ ఒక పెద్ద సబ్జెక్ట్ అవుదాం. అంటే సూపర్ మార్కెట్ వాడు 20 రూపాయల అంటే 5 రూపాయలు 15 రూపాయలు అమ్మే రైల్వే ట్రైన్లో ఒక బిస్లరీ వాటరు, అదే వాటర్ని ఒక తాజ్ కృష్ణనో, తాజ్ బంజారానో, ఇంకో 3 స్టార్ హోటల్లోనో వాడు 500కి అమ్ముతాడు, 100కి అమ్ముతాడు, 50కి అమ్ముతాడు. అంటే వాడి ఇష్టమో, ప్రోడక్ట్ ఒకటే, వాడు ఇష్టం వచ్చినట్టు డిసైడ్ చేస్తాడు. అఫ్ కోర్స్ అంటే వాడి స్థాయి వేరు ఉండొచ్చు, మరి వీటికి ఎందుకు స్థాయి లేదు అంటే ఇది ఎవరు ఎందుకు డిసైడ్ చేయలేదు. అందుకే మేము మన వరంగల్లో, మేము ఢిల్లీలో కూడా ఒక జంతర్ మంతర్ దగ్గర ధర్నా ఏం చేసినామంటే, రైతాంగానికి ఇప్పుడు ఉన్నటువంటి రైతు బీమా కోసం 18 నుండి 59 సంవత్సరాల వయోపరిమితిని 18 నుండి 59 కాదు, దాన్ని 70 years పెట్టాలి అని మేము ఒక ప్రధానమైనటువంటి డిమాండ్ తెలంగాణ రాష్ట్రానికి చేసినాం మేము. అదేవిధంగా రైతు మినిమం ప్రైస్ని ఏదైతే డిసైడ్ చేస్తారో రైతులు కూడా అందులో భాగస్వాములు ఉండాలి, ఆ కమిటీలో ఉండాలని మేము డిమాండ్ చేసినాం. ఎందుకంటే ఇది రైతులకు, అన్ని పార్టీలకు, నేను ఒకటే మళ్ళీ చెప్పదలుచుకున్నాను, రైతులు అనేవాళ్ళు ప్రతి ఒక్క పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు. అన్ని మిశ్రమం ఉన్నప్పుడు బెనిఫిట్ అవుతుంది, తప్పేంటి. వాళ్ళ రైతాంగం ఆయన యావరేజ్ ఇండియన్ లైఫ్ స్టాండర్డ్ ఏంటి, 70 ఏళ్ళకి వచ్చింది. 70 ఏళ్ళకి వచ్చినప్పుడు నువ్వు రైతులకు 59 సంవత్సరాలకే రైతు బీమా పెట్టడం ఏంటి, దాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి ఇష్టం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇష్టం. అదేవిధంగా ఇప్పుడు రవి గారు అన్నట్టుగా వాళ్ళ రైతు బంధు అనేది కేసీఆర్ గారి ప్రభుత్వం 2014లో కాదు, 2015లో కాదు, 2018 May 10కి చేశారు. దాని ప్రకారం క్యాలిక్యులేషన్ కనుక చేస్తే ఇప్పటి వరకు వాళ్ళు 11 సార్లు ఇవ్వాలి. అంటే వాళ్ళ ప్రభుత్వం ఉన్నంత వరకు 11 సార్లు ఇవ్వాలి. తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సార్లు ఇవ్వాలి టెక్నికల్. కానీ వాళ్ళు 3వ సారే రిలీజ్ చేద్దామని ప్లాన్లు ఉన్నారు. అంటే 2 సార్లు డుమా కొట్టినారు. మీరు పొద్దున పూట టిఫిన్ చేయకుండా, మధ్యాహ్నం టిఫిన్ చేయకుండా సాయంత్రం బిర్యానీ తిన్నా అంటే, నేను బిర్యానీ పెట్టినా అంటే బిర్యానీ 2 పూటలు ఎండింది, సాయంత్రం బిర్యానీ తిన్నా అంటే ఎట్లా? ఇవాళ అదే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ గారి ప్రభుత్వం
అదే జరుగుతుంది. నువ్వు మూడు స్కీమ్లు రైతు బంధు ఎగ్గొట్టేసి నువ్వు రైతులకు ఇచ్చినటువంటి ఫ్రీ ఏది రైతు రుణమాఫీ చేసిన అంటే ఈ రాయి తీసి ఆ రాయి వేసినాం, ఇక్కడ తీసి అక్కడ వేసినాం అన్నట్టు కాదు కదా. మీరు క్లారిటీ ఇవ్వండి. మీరు రైతు బంధు కింద ఎన్ని ఇవ్వాల్సి ఉండే ఎన్ని ఇవ్వలేదు, అలాగే మీరు ఎన్ని ఇవ్వాల్సి ఉంటే ఎన్ని వేల కోట్లు మీరు రైతు రుణమాఫీ చేసిండ్రు. ఇవాళ వీళ్ళందరూ ప్రత్యక్షంగా ఆరోపణ చేస్తారు. బీఆర్ఎస్ సోదరుడు, కాంగ్రెస్ సోదరుడు, బీజేపీ సోదరుడు, మేమే నలుగురం ఒక ఊరికి వెళ్దాం, మనం ఇక్కడ ఇవాళనే డిసైడ్ చేద్దాం ఏ గ్రామానికి వెళ్ళేస్తే 100% 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందో మనం ప్రశ్నిద్దాం. ఎవరో వద్దు, ఏ పార్టీలో వద్దు, మేమే నలుగురం. సార్ ఇప్పుడు 80% కంప్లీట్ చేసామని ప్రభుత్వం చెబుతుంది. 80% రైతులకి వాళ్ళ ఖాతాలో ఆ రుణమాఫీ అనేది కంప్లీట్ అయింది. సార్ టెక్నికల్గా ఒక బ్యాంక్ సంబంధించి లేకపోతే వాళ్ళ దగ్గర కరెక్ట్గా దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల ఏదో సంథింగ్ ఇష్యూస్ వల్ల కొన్ని జరిగి ఉండకపోవచ్చు, అవి కూడా ఎంక్వైరీ చేస్తున్నాం అంటున్నారు. ఎంక్వైరీ చేస్తారండి. ఎన్ని సంవత్సరాలు చేస్తారు, ఎన్ని నెలలు చేస్తారు, అది చేయాలి కదా. అక్కడ గ్రామీణ వాళ్ళ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళ పార్టీకి సంబంధించినట్టు ఒక పార్టీకి చెడ్డ పేరు వస్తున్నప్పుడు ప్రతి గ్రామంలో ఒక కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారికంగా వాళ్ళకు కమిటీ ఉంటుంది, జిల్లా స్థాయిలో ఉంటుంది, ఎమ్మెల్యేలు కోఆర్డినేట్ చేస్తుంటారు, వాళ్ళు మెమరాండం ఇవ్వచ్చు, ఏఓస్ ఉంటారు, వాళ్ళందరూ ఫాలోఅప్ చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు మీరు అంటున్నారు ఎస్ నేను కూడా అంగీకరిద్దాం, 80 కాదు 85% ఇద్దాం. 85% గురించి ఎవడు మాట్లాడతలేడు కదా. ఈ 15% ఎవడైతే రాలేదో దాన్నే ఇబ్బంది కలిగి నేనేమంటున్నా, బురదజల్లే కార్యక్రమం చేస్తారు. జరిగిన దాని గురించి ఎవరు మాట్లాడుతున్నారు. 85% ఎస్ నేను కూడా అగ్రీ అవుతాను. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు. సరే ఒడిదుడుకులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రయారిటీ ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా రైతు రుణమాఫీ చేస్తాడు, హర్షిద్దాం, అభినందిద్దాం. 85% వచ్చింది. కానీ 85% వచ్చిన రైతులు కానీ లేకపోతే క్లెయిమ్స్ కానీ మాకు వచ్చినాయి అని ఎక్కడ జెండా పెట్టుకొని పోతలేరు. ఎందుకంటే వచ్చినాయి సంతోషిస్తున్నారు, అయిపోయింది. ఇంకో మూడో మనిషి కూడా చెప్పాడు నాకు వచ్చినాయి అంటే వాడికి ఏమైనా సప్పో ఏదైనా ఉంటే మళ్ళీ ఎవడన్నా అడుగుతాడనే ఉద్దేశంతో చెప్పరు. ఈ 15% ఉన్నారు కదా, ఈ 15% వీళ్ళకి బలం ఇస్తున్నారు కదా, ఆ 15% ప్రతిపక్షాల పార్టీ నోరు మోయించాలంటే ఆ కార్యక్రమం తీసుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీది కదా. అది చేయమని నేను ఒక సలహా ఇస్తున్నాను. అప్పుడు వీళ్ళకి అవకాశం కూడా లేదు, ఈ అప్రతిష్ట పాలు చేయాల్సిన అవసరం లేదు. ఆ 15% రైతాంగం కూడా సంతృప్తి ఉన్నారనుకో, వీళ్ళ దుకాణాలు బంద్ అవుతాయి, వీళ్ళ డబ్బులు బంద్ అవుతాయి, వీళ్ళ సైకిల్ బంద్ అవుతాయి, వీళ్ళ మైకులు బంద్ అవుతాయి. ఆ అవకాశం ప్రతిపక్ష పార్టీకి మనం ఇవ్వద్దు. అంటే 85% చేసిన ఎవరు హర్షిస్తలేరు. సార్ ప్రతిపక్షాలంటే ఎలాగా మాట్లాడతాయి సార్, అక్కడ కొన్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళు 85% జరిగిన దాని గురించి మాట్లాడారు, ఆ 15% గురించి మాత్రం పెద్దగా ఇష్యూ. ఇప్పుడు మా సోదరుడు సాయి ఏమన్నాడు అంటే గతంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందుకు ఉన్నటువంటి మన రైతులు పంటలు పండించే శాతం ఎంత, తర్వాత వచ్చింది ఏదో మీకు ఎట్లా తెలుసు మనందరికి తెలుసు అని. అంటే ఏ ఎఫర్ట్స్ తో వచ్చిందని చెప్తారా? చెప్పరు. అదేవిధంగా బీజేపీ పార్టీ ఇప్పుడు 21 సార్లు నాకు తెలిసి పిఎం కిసాన్ అనేది 21 టైమ్స్, అంటే ఎవ్రీ ఇయర్ 3 times ఇస్తారు. 3 times ఇచ్చారు. మరి పిఎం కిసాన్ ఆన్ టైం ఇచ్చిందని ఈ సోదరులు చెప్తారా? చెప్పరు. అంటే ఇది వాళ్ళ నైజం, అది వాళ్ళ పార్టీ యొక్క తత్వం. అది అంటే కిసాన్ ఓన్లీ 6,000 రూపాయలు రైతు కంటే ఎకరానికి కాదు, ఎకరానికి 2. అదే ఇవాళ దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏంటి అంటే ఇవాళ పేపర్ లో వాళ్ళు కట్ ఆఫ్ పెట్టుకున్నారు. ఇవాళ పేపర్ లో 5 acres లోపల 3 acres లోపల ఉండాలి. అది ఎకరాకు 2,000. ఇవాళ కాదు సార్, ఇప్పుడు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకేనా లేకపోతే ఎన్ని ఎకరాలు 3 ఎకరాలకే ఎన్ని ఉన్నా కానీ ఓకే. అది వాళ్ళు ఎవ్రీ ఇయర్ 3 times ఇస్తారు, ఎకరాకు 2,000 రూపాయలు ఇస్తారు. ఇవాళ 21 times దేశవ్యాప్తంగా 21 times రిలీజ్ చేశారు మోడీ గారు. మరి దాని గురించి ఎవరు వీళ్ళు చెప్పారు. అంటే అది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళు అందులో ఫెయిల్యూర్. వాళ్ళు చేసినటువంటి స్కీమ్లు, వాళ్ళు చేసినటువంటి సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో, అందుకు వాళ్ళు వెనుకబడిపోతున్నారు. వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, సంతోషిద్దాం. రేవంత్ రెడ్డి గారు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చిండు? ఒక రైతు కుటుంబం నుంచి కదా. మీరు అన్నారు అంతకుముందు రేవంత్ రెడ్డి గారు ఎండనక వాననక అప్పుడు ముఖ్యమంత్రి ఏంటి అప్పుడు ఏంటి ఆయన పిసిసి అధ్యక్షుడు అయిపోయి ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక ఇంకెక్కడ పోయింది? ఇప్పుడు ఆయనకి అంత ఓన్లీ ఏసీనే కనిపిస్తుంది, ఓన్లీ రూఫే కనిపిస్తుంది. ఎక్కడ కనిపిస్తుంది? పోయిండా? ఎక్కడైనా ఎండలో తిరిగిండా? ఎక్కడైనా వర్షంలో దడిచిన దాఖలాలు ఉన్నాయి 2.5 ఏళ్ళలో? అంటే ఈ ప్రభుత్వం కాదు, ఈ రేవంత్ రెడ్డి గారే కాదు, రేపు ఇంకోరు వచ్చినా గిదే. గెలిచేంత వరకు ఒక రకమైనటువంటి ధోరణి, గెలిచిన తర్వాత ఇంకో రకమైనటువంటి ధోరణి.
ఓకే సెల్ఫీలు తీసుకోరా అని అన్నోళ్ళు ఇప్పుడు సెల్ఫీ కాదు కదా వాడిని దగ్గర పోయేటోని కూడా లాడదంతారు సెక్యూరిటీ వాళ్ళు. అదే అంతకుముందు అదే కేటీఆర్ గారు దగ్గర పోవాలంటే ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి లాగా ఫీల్ అయ్యారు. ఆయన కూడా అంటుండే ఓకే దా సెల్ఫీ తీసుకుందాం దా అని అంటున్నాడు. ఈవెన్ కేసీఆర్ గారు కూడా మామూలు రైతుల దగ్గర కూడా ఆ గ్రామ ప్రాంతాలకు వెళ్తే ఫామ్ హౌస్కి వెళ్ళినప్పుడు ఆయన కూడా రైతులతోనూ కార్యకర్తలతోనూ ఫోటో తీస్తున్నారు. అంటే అధికారం పోయిన తర్వాత ఫోటోలకు దగ్గర అవుతారు, అధికారం రాగానే ఫోటోలకు దొరకదు. అంటే నేను ఏమంటున్నా, ఇది మీరు అన్నదానికి నేను రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. రేవంత్ రెడ్డి గారు అన్ని కష్టాలు తెలిసినోడే, సంజయ్ గారు తెలిసినోడే, కేసీఆర్ గారు తెలిసినోళ్ళే. కేసీఆర్ గారు కూడా మరి అప్పట్లో ఆయన తిరగని ఊరు లేదు, తిరగని జిల్లా లేదు, తిరగని మండలం కూడా లేదు. అంటే ఆ 14 ఏళ్ళ ఒక ప్రజాప్రస్థానం ఏదైతే కార్యక్రమం ఉందో, అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను, వీళ్ళు ఎవరు ఏమైనా మీరు ఒక మంచి సంక్షేమ పథకాన్ని మీరు అమలు పరచకపోతే మీరు అబాసు పాలవుతారు. అదే అబాసు పాలవడానికి ప్రధానమైనటువంటి మీరు కొద్ది తప్పిదాన్ని మీరు సవరించుకుంటే మీకే మంచి పేరు వస్తుందని. అదే కదా మనం ఇప్పుడు ఈ కార్యక్రమం కూడా ఎందుకు పెట్టాం, రేవంత్ రెడ్డి గారు పదే సార్లు చెప్తా ఉన్నారు ఏమని, 10 ఏళ్ళు మాదే అధికారం అన్నారు. ఆ 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉండే కార్యక్రమాలు చేయమని చెప్తున్నాం కదా, అది ఎవరు చెప్పినా కూడా. వీళ్ళు అంటారు 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళకు నీ స్టాండర్డ్ ఏంది అని అడుగుతారు. నేను పెళ్లి చేసుకుంటా అంటే నీ ఏజ్ లిమిట్ ఏంద్రా భయ అని అడుగుతారు. నేను పెళ్లి చేసుకుంటా అంటాడు. పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు 18 ఏళ్ళు వచ్చిందని ప్రభుత్వం ప్రశ్నిస్తుంటది. కానీ ఇది కూడా నేను 10 ఏళ్ళు ఉండాలంటే నువ్వు చేసిన సంక్షేమ పథకం ఏంది. ఇవాళ నిరుద్యోగులు 1000 మంది దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, సికింద్రాబాద్, ఏంటి ఇవాళ నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే నేను విద్యార్థి సంఘాల విషయంలో కానీ నిరుద్యోగులు కూడా ఫోన్ చేస్తుంటారు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో 14 నెలల నుండి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఉద్యోగాలు లేవు, జీతాలు లేవు, అంగన్వాడీ వాళ్ళకు లేవు. ఎక్కడ పోతుంది అంగన్వాడీ అంటే మీకు ఎంత డ్యామేజ్ అవుతుందో తెలుసా? ప్రతి 10 ఇళ్ళకు, ప్రతి 50 ఇళ్ళకు అంగన్వాడీ టీచర్ కనెక్ట్ అవుతుంది. ఆమె చెప్తుంటారు ప్రతి ఇంటికి పోయింది అనుకో, ప్రతి ఇంటికి నాకు జీతం వస్తలేదు, మా ఆయన తిడుతుండు, లేకపోతే నీ ప్రభుత్వం కూలిపోవడానికి పునాదులు అక్కడే స్టార్ట్ అవుతాయి. వాళ్ళని ఏముంది, వాళ్ళ జీతాలు ఎంత ఉంటాయండి అంగన్వాడీ? అక్కడే అంటున్నాను. అంటే మొన్న ఆర్టీసీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎలక్ట్రిసిటీ ఉద్యోగస్తులే కావచ్చు, లేకపోతే పెన్షనర్స్ ఎవరు మన విశ్రాంతి ఉద్యోగుల విషయంలో వాళ్ళు కూడా అంటే ఈ ప్రభుత్వం వచ్చాక ఉద్యమాలు ఎక్కువ జరుగుతాయి. అంటే ఉద్యమాలు అంటే కేసీఆర్ గారు అనుభవం. నేను ప్రత్యక్షంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ లో ఉన్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగినప్పుడు, ఏం సార్ మీరు ఎలా చేస్తారు, మీరు ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తారు అంటే, మాదంతా ఏంటి ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్, ఏ ఉద్యమాలు ఉండవు ఏముండవు, మరి ఎట్లా అధిగమిస్తారంటే మా ఎంప్లాయీస్ 4 గంటలు ఎక్కువ కష్టపడి పనిచేస్తాం, రాష్ట్రాన్ని అట్లా తీసుకుపోతాం. అయితే ఆ ప్రభుత్వంలో జరిగింది ఏంటంటే ఎవడన్నా మాట్లాడిచ్చే పరిస్థితి లేకుండా ఏదైతే ఆ ఉద్యమ పాయింట్ ఉంటుంది కదా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ఎత్తేసింది మాట, ఎక్కడ మాట్లాడితే అక్కడ అరెస్టులు. ఇవాళ నేను వేరే ఆఫ్టర్నూన్ ఈ ప్రభుత్వంలో ఫ్రీ ఉంది, ఎక్కడెక్కడైనా అక్కడ ధర్నాలు చేసుకుంటున్నారు. ధర్నాలు ఒకటే కదా, అంటే ప్రశ్నించే తత్వం మా ప్రజాస్వామ్యం అనుకుంటే ప్రశ్నించిన దానికి నువ్వు పరిష్కారం ఏం చేసావు ఇది నేను ముఖ్యం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రజాభవన్ బద్దలు కొట్టినాం, ముళ్ళకంచెను తీసేసినాం అని అన్నాడు. స్వాగతించారు. ఎందుకు అయిపోయింది ఏమో మొత్తము 1947 ఆగస్టు అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చినంత లెవెల్ దాన్ని బిల్డప్ ఇచ్చారు. తర్వాత ఏంటి మీ ప్రజావాణిలో ఇచ్చినటువంటి సమస్యలు కంప్లైంట్స్ ఎంతవరకు పరిష్కరించారు, మీరు ఎంతవరకు ప్రజలకు చేరువైనరు అనేది అది కూడా అనలైజ్ చేసుకోవాలి. అది నేను ఏమంటున్నాను, ఓవరాల్ గా గవర్నమెంట్ ప్రశ్నించడం కాదు, గవర్నమెంట్ కు ఒక అడ్వైజర్ గా నేను చెప్తున్నాను. ఇది మీరు చేసినటువంటి తప్పిదాలు, ఈ తప్పిదాలను మీరు సరిపుచ్చుకోకపోతే మీరు 10 ఏళ్ళు కాదు కదా, ఇంకో 10 నెలలు కూడా ఉన్నారు. రైట్ రవి గారు, మీతో స్టార్ట్ చేస్తారు రెండో రౌండ్ లో. జస్ట్ ఒక 2-3 minutes ఇంకొక డాక్టర్ నిమిషం చెప్పండి. ఇప్పుడు రవి గారు ఏమంటున్నారు, ఆ రైతులకు ఏదైతే బీమా ఉందో ఆ బీమా ఆటోమేటిక్గా కట్టేస్తారు, అది ఇంకా దట్ ఈస్ రాంగ్. ఒకప్పుడు ప్రైవేటు లైఫ్ ఇన్సూరెన్స్ కు మనం పెట్టుకున్నా కూడా క్రెడిట్ కార్డు మనం లింక్ చేసేవాళ్ళం. ఆటోమేటిక్గా క్రెడిట్ కార్డు బై డిఫాల్ట్ అది మైనస్ అవుతుండేది, పే అవుతుండేది. దాని సిస్టమ్ బంద్ చేసారు. ఎందుకు? నువ్వు లైఫ్కే నువ్వు గ్యారంటీ లేనప్పుడు మళ్ళీ నువ్వు దానికి ఇంకో అప్పు చేసి నువ్వు గ్యారంటీ కోసం తీసుకోవద్దు అనేది క్రెడిట్ కార్డు నుండి తీసేసారు. ఏం చేశారు? ఓన్లీ డైరెక్ట్ సేవింగ్ అకౌంట్, అంటే ఆల్రెడీ మన బ్యాలెన్స్ ఉంటే మాత్రమే అది బై డిఫాల్ట్ ఈపీపీఎస్ ఏదో అంటారు ఆ సిస్టమ్, అంటే ఎవ్రీ మంత్ ఆర్ ఇయర్లీ వాట్ ఎవర్. అయితే ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ ప్రభుత్వంతో పెట్టుకొని లేని ఆరోపణ అయితే చేయదు. నేను అదే అంటున్నా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రభుత్వం ఊరుకుంటుందా? ఇలా 47,11,11,00,000 మంది రైతాంగానికి రిజిస్ట్రేషన్ చేశారు.
నెక్స్ట్ డ్యూస్ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. 7,000 చిల్లర మంది 7,606 పెండింగ్ ఉంది, అది రిజిస్టర్డ్. ఇంకొకటి సోదరుడు ఏమంటున్నాడు, కొంత ఎలిజిబిలిటీ పోయింది అని అంటారు. ఎలిజిబిలిటీ పోయిన దానికి అసలు అప్లికేషన్ రిజిస్టర్ అవ్వదు కదా. ఇప్పుడు ఒక రైతు ఉన్నాడు 59 చనిపోయిన రైతు కూడా ఎలిజిబిలిటీ ఉంటాయి. 59 సంవత్సరాలకే ఎలిజిబిలిటీ రైతు బీమాకు. ఓకే ఓకే 18 నుండి 59 సంవత్సరాలే ఉండాలి. 59 సంవత్సరాల తర్వాత ఒక 6 మళ్ళీ దాంట్లో సూసైడ్ అటెంప్ట్స్ ఇవన్నీ దాంట్లోకి రావు. అవన్నీ అంటే సూసైడ్ అటెంప్ట్ ఏ కారణం చేత అయినా చనిపోయిన రైతుకైతే రైతు బీమా రాదు. రైతు బీమా ఎందుకు రాదు? ఇప్పుడు యాక్సిడెంట్ ఉంటుంది, హాస్పిటల్ ఉంటారు, కొన్ని పారామీటర్స్, ఒక సూసైడ్ కావాలని చేసేటువంటిది ఉండదు. అది ఎక్కడ కూడా పెద్దగా కానీ రైతుల ఆత్మహత్యల గురించే కదా సార్ ఈ బీమా పెట్టింది. ఆత్మహత్యలు కాదు, ఆత్మహత్య కోసం కాదు ఇది. రైతు మరణం సహజ మరణం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ కుటుంబానికి భరోసా ఆత్మహత్యలకైతే కాదు. ఆత్మహత్యలు కాదు. అట్లా ఈ 59 సంవత్సరాలు ఇప్పుడు రవి గారు అన్నట్టుగా కొంత ఎలిజిబిలిటీ లేదు అని అంటే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు అందులో ఎంతమంది ఉంటారు? రైతులు అందులో ఉండరు. నెక్స్ట్ 59 సంవత్సరాలు కనుక ఎబో కనుక ఉంటే ఆటోమేటిక్ గా అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారి అది కాదు సార్ పాయింట్. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వీళ్ళు ప్రతిపక్ష పార్టీలు కూడా ఏవైతే అబండాలు మోపుతున్నారో వీళ్ళకి రాలేదు అని చెప్పి మీడియాలలో చూపిస్తున్నారు కదా, వాళ్ళు ఎలిజిబిలిటీ కోల్పోయిన వాళ్ళే కాబట్టి వాళ్ళు కరెక్ట్ చూసుకోలేదు. 7,606 ఎలిజిబిలిటీస్ మొత్తం ఆ ప్రాతిపదికన లేవు. ఒకవేళ ఏజ్ బార్ కానీ లేకపోతే ఆత్మహత్యలు కానీ, ఏజ్ బార్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టరే కాదు. ఫస్ట్ ఆ రైతుకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకుంటాడు. అక్కడ అప్లికేషన్ అప్పుడు ఆన్లైన్ లో అప్డేట్ చేయాలంటేనే అసలు చేయరు, అది సర్వరే తీసుకోదు. ఆత్మహత్యలు ఎలాగో అక్కడ విలేజ్ హెడ్ తీసుకొని క్లోజ్ చేస్తారు. డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి ఆధార్ కార్డు చేసి వాళ్ళ నామినీతో క్లోజ్ చేసి నామినీకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఆ బీమా. నేనేమంటాను 59 అట్లాంటి ఇన్వాలిడ్ ఉన్నారు మీరు అని అంటున్నారు. 7,600 ఇన్వాలిడ్ మెంబర్స్ ఉన్నారు అంటున్నారు. ఆ ఇన్వాలిడ్ మెంబర్సే కాదు, వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసుకున్నారు. ఏదైతే రైతు మరణాలు అయినరు వాళ్ళు ఆల్రెడీ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు ఎలిజిబిలిటీ ఉన్నారు, కానీ వాళ్ళు ఆ క్లెయిమ్ పెండింగ్ ఉంది. అక్కడ ఎలిజిబిలిటీకి దానికి సంబంధం లేదు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి క్లెయిమ్ ఆడ రిజిస్టర్ అయిపోయినారు. ఆ రిజిస్టర్ ప్యూర్లీ ఇస్ అ పెండింగ్. రైట్ రవి గారు ఫైనల్గా చెప్పండి. ఇప్పుడు ఆయన ఇవాళ ఏదో గుర్రంగూడనా, ఆ గుర్రంగూడలో ఆయన ముఖ్యమంత్రి గారు ఏదో దేనికో వెళ్ళారు, అక్కడ స్కూల్ ఓపెనింగ్కి వెళ్ళారా తెలంగాణ. సో ఆయన మాట్లాడారు, ఈ నెల 26వ తారీఖు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసా 30 తారీఖు పెండింగ్ మ్యాన్, 30 తారీఖున ఇస్తామని చెప్పి డిసైడ్ చేసి చెప్పారు. ఈరోజు అక్కడ సభలో కూడా ప్రసంగించారు. సో మరి నిజంగానే